తర్వాత ఏమైంది? ఇంకేంటి, కేక్ ఎలా ఉంది? ఇట్స్ యాక్చువల్లీ గుడ్. ఓకే. సరే ఇంకేంటి, నువ్వు త్రిష కాంటాక్ట్లోనే ఉంటున్నారా? హే లేదు. యూ? ఇంతకుముందు నేను కాంటాక్ట్లో ఉండేదాన్ని, కానీ ఇప్పుడు తక్కువే. అదేంటంటే యూఎస్ టైంకి మనకి చాలా డిఫరెంట్ ఉంది కదా, అందుకని. మేము లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నాం. మేమిద్దరం చాలా ఎఫర్ట్స్ వేసాం ప్యాచప్ అవ్వడానికి. కానీ ఒక పాయింట్లో టైమింగ్స్ ఇంకా ట్రస్ట్ ఇష్యూస్ వల్ల మా ఇద్దరి మధ్య సింక్ అవ్వలేదు. సో వి బోత్ బ్రేకప్. నాకు తెలుసు ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అంతా బ్రేకప్ లోనే కంప్లీట్ అవుతాయని. ప్రతి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ కూడా ఇలాగే ఉండదు కదా. ఎందుకలా? నీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉందా? ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు కాదు. అదొక జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ రిలేషన్షిప్ మాత్రమే. కానీ ఇప్పుడు నేను కంప్లీట్గా ఆఫ్ అయిపోయాను. నువ్వు రాబిన్ స్కూల్లో చదివేటప్పుడు ఇద్దరు చాలా సీరియస్ కదా? సీరియస్ గానే ఉండేవాళ్ళం, చాలా సీరియస్. ఎంతలా అంటే చివరికి వాడి పెళ్లికి నేను రమ్మన్నాడు. సరిపోయింది. అయ్యో, నేను కొంచెం గ్రాసరీస్ తీసుకోవాలి, ఆల్రెడీ లేట్ అయిపోయింది. తర్వాత కలుద్దాం. సరే, బాయ్.